హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. సీఎం జగన్కు ఊహించని షాక్. ఎన్నికల ముందే తేల్చాలి హైకోర్టు ఆదేశాలు అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యంపై దాఖలైన ప్రజాయోజన వ్యాజ్యంలో ఏపీ సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు సంస్థకు నోటీసులు ఇచ్చింది. గతంలో జారీ చేసిన నోటీసులు అందకపోవడంతో ఈ చర్య తీసుకుంది. జగన్పై నమోదైన సిబిఐ ఈడీకి కేసులు 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నేర చరిత్ర లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం జగన్ సీఎం అయ్యారు. ఈ పిటిషన్పై విచారణ ధర్మాసనం నవంబర్ 8న ప్రతివాదులైన జగన్కు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసిన న్యాయవాదులెవరూ హాజరు కాలేదని తెలిపారు. అనుమతి ఇస్తే వ్యక్తిగతంగా నోటీసులు అందజేస్తానని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కోర్టు జారీ చేసిన నోటీసులు అందకపోవడంతో మరోసారి జారీ చేస్తామని, వ్యక్తిగత నోటీసులు అందజేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. జగన్కు సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమోటోగా తీసుకున్న పిటిషన్తో పాటు 3 నెలల తర్వాత విచారణ చేపడతామని వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసుల్లోని నిందితుల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఏ దశలో ఉందో చెప్పాలని సిబిఐ ఈడీలతో పాటు పిటిషనర్ తరపు న్యాయవాదులకు సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా పిటిషన్లు ఉన్నాయా, వాటిలో స్టే ఉందా అనే వివరాలు సమర్పించాలన్నారు. జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా లిమిటెడ్ల వాల్యూ నివేదికలను కాపీలను అందజేయాలని జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో దాఖలైన సుమారు 130 దాకా డిశ్చార్జీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వీటిపై తదుపరి విచారణకు జనవరి 5వ తేదీకి వాయిదా వేశారు.